మిత్రులారా, రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపైన ఆడుతున్నటువంటి కపట నాటకం, మరొక వైపు ప్రతిపక్ష పార్టీ వీరికి తొత్తులుగా పనిచేస్తున్నటువంటి కొద్దిమంది అగ్రకుల మనస్తత్వం కలిగినటువంటి న్యాయవాదులు, ఒకవైపు బీసీలను మభ్యపెట్టేటువంటి ప్రకటనలు, మరొక వైపు వారి తొత్తులుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తుల చేత న్యాయస్థానాల్లో వారిచ్చినటువంటి జీవోలకు వ్యతిరేకంగా కేసులు వేయించడం ఈ రాష్ట్రంలో గత 1982 నుంచి నందమూరి తారక రామారావు గారు మురళీధరరావు కమిషన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి అగ్రకుల భావజాలంతో పనిచేస్తున్నటువంటి బలహీన వర్గాల వ్యతిరేక శక్తులు వారికి రిజర్వేషన్లు ఇస్తామన్నా కంటగింపే, వారిని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేస్తామన్నా కుట్రలు ఎందుకు జరుగుతున్నాయి? నిజంగా న్యాయ వ్యవస్థకు చిత్తశుద్ధి ఉంటే దేశంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో 50% రిజర్వేషన్ల పరిధి దాటకూడదు అని చెప్పినటువంటి సుప్రీంకోర్టు మరి కేంద్రంలో ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పైన ఎందుకు నోరు మెదపడం లేదు? 13% ఉన్నటువంటి అగ్రకులాలకు 10% విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించినప్పుడు ఇక్కడ న్యాయ వ్యవస్థ న్యాయ పరిధిలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఉల్లంఘించినటువంటి పాలకుల పైన ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఆ రిజర్వేషన్ల పైన ఎందుకు సుప్రీంకోర్టు కావచ్చు, న్యాయ వ్యవస్థ రాష్ట్ర పరిధిలో కావచ్చు, కేంద్ర పరిధిలో ఉన్నటువంటి వ్యవస్థలు వ్యతిరేకించలేదు? కేవలం బీసీల రిజర్వేషన్లు వచ్చేపాటికి తెలంగాణ రాష్ట్రంలో 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నప్పుడు హైకోర్టు వాటికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఇక్కడ 33%, 34% అని చెప్పి చంద్రబాబు నాయుడు కపట నీతి, దొంగ నీతితో బీసీలను మభ్యపెట్టి మోసగించేటువంటి అజెండాతో పనిచేస్తూ, అది వైఎస్ఆర్సీపీ అయినా, టీడీపీ అయినా, టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా నాటకాలు ఆడుతూ, నిజంగా మీకు న్యాయ వ్యవస్థ పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 50% పరిధి దాటినప్పుడు 10% రిజర్వేషన్లు కల్పించినప్పుడు న్యాయ వ్యవస్థ ఎందుకు వాటిని రద్దు చేయడం లేదు? కేవలం బీసీల రిజర్వేషన్లు అసంబద్ధంగా ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఈరోజు బీపీ మండల్ జన్మదిన సందర్భంగా ఆయన ప్రవేశపెట్టినటువంటి 27% రిజర్వేషన్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ విద్యా వ్యవస్థలోనూ అమలవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం 25% రిజర్వేషన్లు అమలు చేస్తూ ఉంది. స్థానిక సంస్థల రిజర్వేషన్లు 34% ప్రకటిస్తామని చెప్పి మళ్ళా తిరిగి న్యాయ వ్యవస్థకు ఎందుకు ఈ అంశం మీద పోరాటం చేస్తూ ఉన్నారు? న్యాయ వ్యవస్థకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీసీల రిజర్వేషన్లు అసంబద్ధంగా రాష్ట్రంలో ఒక పాలసీ, కేంద్రంలో ఒక పాలసీ, స్థానిక సంస్థల్లో ఒక పాలసీ, ఇవి కళ్ళు కనిపించడం లేదా న్యాయ వ్యవస్థకు? నిజంగా న్యాయ వ్యవస్థ ఈ దేశంలో 56% ఉన్నటువంటి బలహీన వర్గాలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు నోరు మెదపడం లేదు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 27%, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి 25%, లేదా స్థానిక సంస్థలో 34%, లేదా జనాభా ప్రాతిపదికన మాకు 44% బీసీలకు చట్టసభల్లోనూ, విద్యలోనూ, ఉద్యోగంలోనూ, ప్రైవేట్ కార్పొరేట్ రంగంలోనూ, స్థానిక సంస్థల రిజర్వేషన్లోనూ, న్యాయ వ్యవస్థ రిజర్వేషన్లోనూ కల్పించాలని గత దశాబ్దాల ఉద్యమాన్ని ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోవడం లేదు? ఇదేనా మీ సామాజిక న్యాయ సూత్రం? న్యాయ వ్యవస్థలోనే ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే బలహీన వర్గాలకు దిక్కెవరు? పాలకులు మొసలి కన్నీరు కారుస్తూ కపట నీతితో మోసపూరితమైనటువంటి జీవోలు విడుదల చేయించడం, ఆ జీవోలకు వ్యతిరేకంగా వారే కోర్టుల్లోకి అప్పీల్ చేయించడం, తెలుగుదేశం అయినా, వైఎస్ఆర్ అయినా ప్రాంతీయ పార్టీలు తమ కుల ఆధిపత్యం కోసం బలహీన వర్గాల్ని రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా సమాధి చేస్తున్నటువంటి అంశాన్ని బలహీన వర్గాల సోదరులు, బలహీన వర్గాల విద్యావంతులు అర్థం చేసుకోవాలని చెప్పి ఒకే ఒకటి, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో రాజ్యాంగ సవరణ ద్వారా 44% బీసీలకు అన్ని రంగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని, అది స్థానిక సంస్థలు మొదలుకొని చట్టసభల వరకు 44% బీసీలకు రిజర్వేషన్ కల్పించేంత వరకు ఈ పోరాటాన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బలహీన వర్గాలు ఈ రాజకీయ పార్టీల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరో మండల ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి డాక్టర్ పోతుల నాగరాజు ఈరోజు మండల్ కమిషన్ అమలుకు ఆద్యుడైనటువంటి బీపీ మండల్ జయంతి సందర్భంగా మరొక్కసారి ఆ మహనీయునికి నివాళులర్పిస్తూ మరో మండల పోరాటానికి బీసీలు సిద్ధం కావాలని చెప్పి డాక్టర్ పోతుల నాగరాజు పిలుపునిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ.